హలో అందరికీ, ఎంతో రుచికరమైన మసాలా వడ అయితే ఈరోజు నేను మీకు చూపించేస్తున్నాను. ఇది మా హస్బెండ్ స్పెషల్ అనమాట. తను నా కోసం ఈ వీడియో షూట్ చేసి పంపించారు. ఫస్ట్ అయితే శనగపప్పుని వాటర్లో సోక్ చేయాలి. ఓవర్ నైట్ సోక్ చేయాలండి. నైట్ పెట్టి మార్నింగ్ మీరు చేసుకోవచ్చేది. అండ్ అలాగే ప్లేట్లో చూపించినట్టు ఎండుమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు అన్నీ తీసుకోవాలి. అండ్ ఇలాగ ఉల్లిగడ్డలు సన్నగా తరుముకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కూడా చిన్నగా ఇలా చిన్న సైజులో తరుముకొని పక్కన పెట్టుకోవాలి. ఏదైతేనే టేస్ట్ బాగుంటుంది. పెద్ద పెద్దగా అయితే తినేటప్పుడు అడ్డంగా అనిపిస్తాయి అన్నమాట. ఆ తర్వాత ఏం చేయాలంటే వెల్లుల్లి ఒక 4-5 రెబ్బలు నేను చూపించినట్టు అవి దంచుకోవాలి రోట్లో వేసి. మిక్సీ అవసరం లేదు, జస్ట్ రోట్లో వేసి దంచేసుకుంటే సరిపోతుంది. అలాగే మిక్సీలోనే డైరెక్ట్గా ఉప్పు వేసుకోవచ్చు. ఇది మీరు కావాలంటే డైరెక్ట్ తర్వాత కూడా కలుపుకోవచ్చు. అండ్ వేసిన తర్వాత ఉప్పు వేసిన తర్వాత ఎండుమిర్చి కూడా చూపించాను కదా, ఇక్కడ ఎండుమిర్చి యాడ్ చేయాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. యాక్చువల్గా మా హస్బెండ్ అన్నీ చాలా బాగా కుక్ చేస్తారు. ఇది తన స్పెషల్ డిష్ అనమాట. నాకైతే చాలా ఇష్టం. అందుకే మీకోసం షూట్ చేసి మరి పంపించమని చెప్పాను. నా ఫస్ట్ ఇంట్రొడక్షన్ వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. మేమిద్దరం ఒక లొకేషన్లో ఉండట్లేదు ఇప్పుడు. సో దట్ నేను షేర్ చేశాను నాకు ఇందులో. అండ్ దెన్ ఇప్పుడు చూడండి, ఎండుమిర్చి తర్వాత జీలకర్ర వేయాలి. అండ్ తర్వాత మనం ఏదైతే పప్పు నానబెట్టుకున్నామో శనగపప్పు, దాన్ని మిక్సీలో కొంచెం యాడ్ చేయాలి. అండ్ ఇక్కడ చూపించినట్టు గిన్నెలో కొంచెం పప్పు అయితే మీరు ఫస్ట్ బౌల్లో పక్కన పెట్టుకోండి. అది ఎందుకు అని చెప్పేసి నేను తర్వాత చెప్తాను మీకు. అండ్ ఇప్పుడు పప్పు ఏదైతే ఉందో సగం సగమైనా పట్టుకుని డైరెక్ట్గా కొంచెమే అయితే ఒకటేసారి కూడా పట్టుకోవచ్చు. ఇలాగే గ్రైండ్ చేయాలి. అండ్ కొంచెం కచ్చపచ్చ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏదైతే శనగపప్పు పక్కన పెట్టామో దాన్ని ఇప్పుడు యాడ్ చేయాలి. సో పంటికి అప్పుడప్పుడు ఆ పప్పు తగిలితే టేస్టీగా ఉంటుంది. అండ్ సన్నగా తురుముకున్న ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అలాగే కరివేపాకు మరియు కొత్తిమీర అన్నీ ఇక్కడే కలుపుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక ఓవర్ నైట్ సోక్ చేస్తే సరిపోతుంది. ఇది పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు. పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారు. అండ్ ఉప్పు, కారం అవి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. కారం యాక్చువల్గా మేము చూస్ చేయము, మీకు కావాలంటే వేసుకోవచ్చు. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. మీ ప్రిఫరెన్స్ ఆయిల్ ఏదైతే ఉందో అది వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ చేతిని వాటర్లో ఇలా కొంచెం తడుపుకొని, చూడండి ఇలాగా కొంచెంగా తడుపుకొని ఇలా ప్రెస్ చేసి, మరీ సన్నగా కాకుండా నార్మల్ సైజులో ఇలా వడ షేప్లో పెట్టేసి డైరెక్ట్గా వేయడమే. అండ్ కాసేపు మీడియం ఫ్లేమ్ సరిపోతుంది. మరీ సిమ్లో వద్దు, హైలో వద్దు. ఇలాగ కొంచెం బ్రౌన్ అయ్యే వరకు వెయిట్ చేసి మళ్ళీ తిప్పుకొని కాసేపు కలుపుతూ ఉండండి. అలాగే చూసిన తర్వాత మీకు కనిపిస్తుంది ఇదే కలర్లో వచ్చే వరకు వెయిట్ చేయండి. అలాగే అండ్ మరీ బ్రౌన్ అవ్వనివ్వకండి. ఈ కన్సిస్టెన్సీ చూడండి, ఈ కలర్లో అయితే సరిపోతుంది. చాలా బాగుంటాయండి. ఒకసారి టిష్యూకి ఇలా మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే యమ్మీ మసాలా వడ అయితే రెడీ అయిపోతుంది. ఇలాంటి మరెన్నో